ఇన్నియాల జనం బగ్గ చదువుకురు కాబట్టి ఏదున్నా ఎమ్మటే చదివేస్తుర్రు. అదే కొన్ని వందలేళ్ల కింద ఏదీ లేదు. తాళపత్రాల మీద ఇంకా సన్న సన్న రేకుల మీద రాసేది. అన్నట్లు అప్పట్లో రాసిన ఒక గొప్ప కథ మాకేం అర్థమైతలేదు. జర్రెవలన్న అర్థం చేసుకొని రాస్తే లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ పెట్టిండు ఓ ముఖ్యమంత్రి. చూడుర్రి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సార్ పెద్ద ఆఫరే పెట్టిండు కదా. ఎవరైతే సింధులోయ నాగరికతను అర్థం చేసుకుని చదవగలుగుతారో వాళ్లకు నేను స్వాగతం పలుకుతున్నా. అంత గొప్ప చరిత్రను ఈ తరానికి అర్థమయ్యేటట్లు మళ్ళోపాలి రాయాలి. పాత బుక్ మొత్తాన్ని చదివి మళ్ళీ కొత్త బుక్ రాయాలి. గట్ల రాసిన వాళ్లకు 85 లక్షల దానికి ఇస్తానని ఆఫర్ పెట్టిండు. ఎందుకంటే సింధులోయ నాగరికత రాసి ఇప్పటికి ఓ 100 ఏళ్ల దానికి అయింది. అదిగాక అప్పట్లకి సింధులోయ నాగరికత అవ్వలదారిగా పేరెళ్ళింది. జనం కూడా దాన్ని మస్తు మంది తారీఫ్ చేసారు. అప్పట్లోనే కదా గంత పేరెళ్ళింది కాబట్టి ఇప్పటి తరంతో కూడా ఘన చరిత్రను చదివియాలి. అందుకోసం దాని మీద పట్టున్నోళ్ళు ఎవరైనా రావచ్చు అన్నట్టు ఆఫర్ పెట్టిండు అన్నట్టు. అంతేకాదు గా రాత ఇప్పటి తరానికైతే సమజైతలేదు. ఎవరైనా ముంగడికొచ్చి రాస్తే మాత్రం నేనే స్వయంగా తారీఫ్ చేసి సన్మానం చేస్తా. 80 లక్షల రూపాయల పైగా ముట్ట చెప్తా అని కుర్దు సీఎం సారే చెప్పుకొచ్చిండు. గిట్లా సింధులోయ నాగరికత పుట్టి 100 ఏళ్లైన ముచ్చడం మీద ఓ మీటింగ్ పెడితే ఆడికి వచ్చిన స్టాలిన్ సార్ గీతీలుగా చెప్పుకొచ్చిండు. గా లిపికి అంత గొప్పగా ఉంది. అయినా దాన్ని ఇప్పటికి సుతా అర్థం చేసుకోలేకపోయినాం, సరిగా చదవలేకపోయినామని బాధపడుకొచ్చిండు. మరిగా సార్ చెప్పినట్లు నాగరికత మీద పట్టున్నోళ్ళు ఎవరన్నా ఉంటే ఓ పాలి ప్రయత్నం చెయ్యాలి. ఏమో చెప్పలేం మరి. నసీబ్ మంచిగా ఉంటే 85 లక్షలు మీకే రావచ్చు. చూసుకోవచ్చు జరా.